హాయ్ అండి, అందరు బాగున్నారా అండి? ఈరోజు అయితే ఆలుగడ్డ కర్రీ చేద్దామని ఆలుగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దామండి. ముందుగా అయితే కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్లో దాల్చిన చెక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి దూరగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ వేపుకోవాలి. మార్నింగ్ అల్లం పేస్ట్ పట్టేటప్పుడు అయితే కొద్దిగా మిరియాలు, లవంగాలు వేసి పట్టుకున్న కొద్దిగానే అది పొద్దుగాల వేసిన కర్రీలో మరి ఇప్పుడైతే వేస్తున్నాను అండి. అందుకే మీకు అల్లం పేస్ట్ అయితే బ్లాక్గా అనిపిస్తుంది. ఉల్లిపాయలు అయితే వేపిపోయినాక టమాటాలు అయితే వేసుకున్నాము. టమాటాలు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆలుగడ్డ కర్రీ చపాతీలకి కానీ, జొన్న రొట్టెలకి కానీ బాగుంటుందండి. 2 నిమిషాలు అయిన తర్వాత టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఆలుగడ్డలు అయితే వేసుకుందామండి. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టనే వేసుకోవచ్చు, ఇట్లా కట్ చేసి డైరెక్ట్ కడిగానే వేసుకోవచ్చు అండి. నేనైతే ఉడకబెట్టలేదు, నార్మల్గానే కట్ చేసి ఇక వేసేసిన. ఇక లాస్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటే ఉడికిపోతుందని. మొత్తం వేసిన తర్వాత ఇట్లా అయితే నీట్గా కలుపుకోవాలండి. దాంట్లోకి పసుపు పేస్ట్ అన్నీ కలిపేదాకా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చినాక మళ్ళీ కలుపుకోవాలి. ఆలుగడ్డలు అయితే కలుపుకుంటే అడుగు అయితే పట్టదండి. ఇప్పుడైతే మనం కారం పొడి అయితే వేసుకున్నాం. కారం పొడి అంటే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. కొందరు స్పైసీగా కావాలంటారు, కొందరేమో సప్పగా తీసుకుంటారు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా, మీడియమే వేసుకున్నా. కారం కూడా ఎక్కువ ఏం వేసుకోవాలి. మాది రెడ్గా, ఎందుకంటే ఈ రీసెంట్గానే కారం పొడి కొట్టుకొచ్చినాం కాబట్టి రెడ్గా అనిపిస్తుంది. కారం ఎంతగానో ముందు అన్నట్లు కనిపిస్తుంది. నార్మల్గానే ఉందండి, ఏం లేదు. వాటర్ అయితే మనం ఎంత గ్రేవీ కావాలని బట్టి వేసుకోవాలి. నేనైతే చిన్న గ్లాస్ ఉంటుంది, చాయ్ గ్లాస్, ఆ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకొని లాస్ట్ ఒక ధనియా పౌడరు, కరివేపాకు వేసుకొని అయితే ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చినాక మళ్ళీ లాస్ట్ కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్ అయితే కర్రీ అయిపోయింది, ఆలుగడ్డ కర్రీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.